నా పేరు పుష్పలత, మాది చిత్తూరు. నేను 2005వ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చినాను. ధ్యాన జీవితము, ధ్యానానికి ముందు జీవితము వేరే అని నేను తెలుసుకున్నాను అన్నమాట. బ్రతకడము, జీవించడము ఈ రెండు పదాలు మామూలుగా తీసుకుంటాం, కానీ బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకడం, ఏం చేసైనా బ్రతకడం, కష్టంగా భారంగా ఏదో తినాలి తినడం, ఉండాలి ఉండడం. అలాగే జీవించడము అంటే ఆనందంతో జీవించడం, సంపద ఉన్ని లేకున్ని, ఆస్తులున్ని లేకున్ని, తిండి ఉన్ని లేకుండా ఉన్ని, ఆనందం అనేది మనల్ని వదిలిపోదు. దాన్ని జీవించడం అంటారన్నమాట. నిరంతర ఆనందంలో ఉంటాం. ధ్యానానికి ముందు బ్రతుకుతూ ఉన్నాం, ధ్యానం తెలిసిన తర్వాత జీవిస్తూ ఉన్నాం. మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మనకు అందించినటువంటి గొప్ప బహుమతి ఈ ధ్యానం అనే విషయం అన్నమాట. మామూలుగా మనం చెప్పుకుంటాం అక్షయ పాత్ర. అక్షయ పాత్రలో మనం ఏది అడిగితే అది వస్తుందన్నమాట. కోరుకునేది మనకు దొరుకుతుంది. కానీ మనకు పత్రిసారు మానవ జాతికి అందించినటువంటి బహుమానమైనటువంటి ఈ ధ్యానము అంతకన్నా విశిష్టమైనది అని నేను తెలుసుకున్నాను. ఎలా అంటే, ఈ ప్రపంచంలోని వస్తువులు రెండు రకాలు. మనకి ఇష్టమైనది, మనము కోరుకునేది. మనకి ఇష్టమైనది అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కానీ మనకు అవసరమైనది ఉంటుంది, అది ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు మంచే చేస్తుంది. అలాంటిదే ఈ ధ్యానం అన్నమాట. ధ్యానం చేస్తే మనకు ఏది అవసరమో దాన్ని మనకు అందిస్తుంది అనే విషయం ఈ ధ్యానం ద్వారానే నేను తెలుసుకున్నాను. పత్రిసారు తెలియజేసినారు, ఏమని? నీవు ధ్యానాన్ని కోరుకో, ధ్యానం చెయ్యి, ధ్యానం కోసమే ధ్యానం చెయ్యి, వేరే ఇంక దేనికోసం ధ్యానం చేయొద్దు. ఇదేమి, మనం ఏదో ఆరోగ్యం బాగలేదనో, డబ్బు రావాలనో, ఏదో సౌకర్యాలు కావాలనో ధ్యానం లేక వస్తాం కదా? కాదు, అన్నిటికంటే విశిష్టమైనది ధ్యానం. ధ్యానం కోసమే నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. లాభం కోసం ధ్యానం చేయొద్దు. లాభం అనేది ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆత్మ అంట, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆయుధం అంట. నీవు కృష్ణుని కోరుకో, కృష్ణుని ఆయుధాన్ని కోరద్దు అంటాడు సార్. ఈ మాటలో ఎంత సత్యం ఉందంటే ఒక పెద్ద నిదే దాగుంది దాంట్లో. ఏమి అంటే, నీవు ధ్యానాన్ని ధ్యానం కోసం చెయ్యి, వేరే లాభాల కోసం వద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడిని పాండవులు కోరుకున్నారు. లాభం కోసం దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు. కానీ విజయం ఎవరిని వరించింది? పాండవులనే వరించింది. నువ్వు కూడా అంతే. లాభాల కోసం వెళ్ళొద్దు, దాని ద్వారా ఏదో కావాలని ఆశించద్దు. నువ్వు ధ్యానం చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడిని చేరుకుంటావు. ఆయనే నిన్ను చూసుకుంటాడు. నీకు ఏది అవసరమో దాన్ని ఇస్తాడు. నువ్వు కోరుకునేది నీకు మంచిదో చెడ్డదో నీకు తెలీదు. నీకు అవసరమైంది నీకు ధ్యానం ఇస్తుంది. ఇప్పుడు మనకు ఇష్టమైంది కావాలా, మనకు అవసరమైంది కావాలా? అవసరమైందే కావాలి, అది మనకు కూడా తెలీదు. ఈ ధ్యానం ద్వారానే మనము పొందుతాము. మనం అనుకుంటాం లాభాలు నష్టాలు కష్టాలు అన్నీ అనుభవించినాము, ఇది భౌతిక జీవితంలో. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకు లాభం నష్టము అనేది లేదు, కష్టము అనేది లేదు. ప్రతి ఒక్కటి మన జీవిత అనుభవము, అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ముక్తి. ఈ విషయము మనకు ఈ ధ్యానం ద్వారానే
తెలిసిందనమాట. పత్రి సార్ యొక్క ఆశయాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఆయన మనకు ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క జ్ఞానాన్ని, మనం ఎక్కవలసిన ప్రతి మెట్టుని, మనం పొందవలసిన ప్రతి మనకు అవసరమైన విషయాల్ని ఒక్కొక్క మెట్టుగా, ఒక్కొక్క స్థాయిగా మనకు అందించినారనమాట. ఫస్ట్ ధ్యానం గురించి ప్రచారం చేసినారు. ఫస్ట్ ధ్యాన జగత్ రావాలి అని ఫస్ట్ స్టెప్గా సారు ప్రచారం చేసినారన్నమాట. ధ్యానం తర్వాత పిరమిడ్ జగత్ రావాలి. పిరమిడ్ తర్వాత శాకాహార జగత్ రావాలి. శాకాహారం తర్వాత అహింసా జగత్. అహింస తర్వాత ఇప్పుడు కొత్తగా సార్ ఇచ్చినటువంటి మెసేజ్ సత్యమేవ జయతే, హింసా చోడో హంసా పకడో. ఇవి ఒక్కొక్క కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ధ్యానం చేస్తూ మనం ఎరుకతో ఉంటే దీనిలోని మాధుర్యాన్నంతా మనం తీసుకుంటున్నాం. ఈ ప్రపంచమంతా కొట్లాట్లు, యుద్ధాలు, గలాటాలు, అన్యాయము, మోసము, కోరల్లో చిక్కుకొని దుఃఖంలో ఏడుస్తూ ఉంటే, మనం ఎరుకతో ధ్యానం చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలో మనము మన జీవితాన్ని తరింప చేసుకుంటున్నాం. పత్రి సారు ప్రతి ఒక్కరిని మానవుణ్ణి మాధవునిగా మార్చడానికి చేయవలసిన ప్రయత్నం మొత్తాన్ని చేసి మన ముందర పెట్టేసినారండి. ఆయన మనకు ఆహారం అలవాట్ల నుంచి మనం నడుచుకోవలసింది, మాట్లాడవలసింది, ఉండవలసిన పద్ధతి, చేయవలసిన పద్ధతి, ప్రతి ఒక్క విషయానికి, ఆరోగ్య విషయము, ఆహార విషయము, వ్యవహార విషయము, మన చక్రాస్ గురించి, ఇతర లోకాల గురించి, ఇట్లా ప్రతి ఒక్క జ్ఞానాన్ని ఒక్కొక్క క్లాస్గా మనకు ఆయన ఒక దండలోని పూసలుగా ఒక్కొక్క జ్ఞానాన్ని మనకు ఒక్కొక్క క్లాస్గా మనకు అందించేసినారన్నమాట. ఆ విషయాన్ని తెలుసుకుని మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఇంకా ఏ స్థితికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది మన చేతుల్లోకే ఇచ్చేసినారు జ్ఞానం మొత్తాన్ని. మనం ధ్యానం చేస్తే మనకు కావలసిన చోటికి మనం వెళ్తాం, మనం కావలసిన దాన్ని మనం పొందుతాం, నిరంతర ఆనందంలో మనం పొందుతాం. అందుకే చెప్తారు, శ్రవణము, మననము, పావనము, మళ్ళీ ఆచరణము, ఇలా ఉన్నాయన్నమాట. వాటిల్లో మనం పత్రి సార్ నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మననం చేసుకుంటూ నిరంతర ఆనందంలో, ప్రశాంతతలో జీవిస్తూ, ఒక్కొక్క మెట్టును పైకెక్కుతూ సత్యాన్ని చేరుకున్నామంటే పత్రి సార్ లక్ష్యం, ఆయనకు చివరి మానవుడు కూడా శాకాహారిగా మారిపోవాలన్నదే సార్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికే మనం చేరుకుంటాం. శాకాహారిగా మారుతూ ఆ తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మనకిచ్చినటువంటి కాన్సెప్ట్ ఏమేంటే సత్యమేవ జయతే, హింసా చోడో హంసా పకడో. సత్యానికి మించినది ఇంకొకటి లేదు ఈ లోకంలో. సత్యాన్ని ఆచరిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా అంటే సత్యలోకానికే వెళ్తావని చెప్పినారు పత్రి సారు. నువ్వు సత్యలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. భౌతిక జీవితంలో నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించినావంటే సత్యంలో జీవించినట్టే. నీ పాత్రను నువ్వు సరిగ్గా పోషించు. ఇంట్లో ఇల్లాలా నీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించు. ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు ఆఫీసరా, నీకు ఇచ్చిన పనిని సక్రమంగా చేయి. ఒక ధ్యానివా, ఇక్కడ ఏం చేయాలో దాన్ని నిర్వర్తించు. అట్లా నీ పాత్ర నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ పాత్రను నువ్వు సరిగ్గా పోషించినావంటే నువ్వు మోక్షాన్ని పొందుతావు, సత్యలోకానికి వెళుతావు. సత్యలోకం ఎవరయ్యా, ఎవరున్నారు అక్కడ? శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. మరి అక్కడికి వెళితే ఏం జరుగుతుంది? జననము మరణం అనేది మనకు ఉండదు. అటువంటి స్థితికి మనం వెళుతాం, అటువంటి చోటికి వెళుతాం. ఇంక అంతకంటే మనకేం కావాలి? అయితే సార్ చెప్పినవన్నీ నాకు ఇలాగే నేను మననం చేసుకుంటూ ఉంటాను. నాకు 2005లోకి నేను ధ్యానంలోకి వచ్చినాను. నాకు పెళ్ళికి ముందు నుంచి 1998, 99 నుంచి నాకు
రొమాటిక్ ఆర్థరైటిస్ అని ఒక డిసీజ్ ఉండేదన్నమాట. దానివల్ల నేను కనీసం ఒక 5-6 నెలలు చాలా బాధపడేదాన్ని. బెడ్ రెస్ట్ అనమాట. ఒక బాత్రూమ్ వెళ్ళడం తప్ప ఇంక దేనికి నేను పైకి లేసేదాన్ని కాదు. ఇలా ఉంటే ఇంకా మ్యారేజ్ అయితే మన జీవితమేమి, పిల్లల జీవితమేమి, నేను చాలా భయపడేదాన్ని. ఎందుకు ఈ జీవితము, భగవంతుడు తీసుకుని పోతే బాగుండేది అని నేను ఫీల్ అవుతా ఉన్నానన్నమాట. కానీ ఎలాగో డాక్టర్ని అడిగితే నీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదమ్మా, పిల్లలకు కూడా ఏం ఇబ్బంది ఉండదు, నీకేం అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఇది వస్తుంది, పెయిన్ వస్తుంది, మెడిసిన్ యూజ్ చేస్తావు, తగ్గిపోతుంది అని చెప్పినాడు. ఆ తర్వాత సరే రిలాక్స్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. అయిన తర్వాత కూడా 3-4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది పెయిన్స్. ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ నేను మెడిసిన్ యూజ్ చేస్తే మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. అట్లా బెడ్ రెస్ట్లో ఉండాలి నేను. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ధ్యానం పరిచయం అయింది. సరే నేను ధ్యానం చక్కగా చేసుకుంటూ వచ్చానన్నమాట. అప్పుడు కూడా ఈ పెయిన్సే వచ్చాయి. ఇంకా ధ్యానం చేస్తే తగ్గుతాయి అన్నారు కదా, ఏం చేయాలి అనేది ఒకవైపు, మెడిసిన్ యూజ్ చేయాలా వద్దా అనేది. రెండోది వచ్చేసి నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎత్తుకొని నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయి 3 నెలలు 4 నెలలు బెడ్ రెస్ట్ తీసుకొని బాగు చేసుకొని రావాలి. అలాగే 2 సార్లు చేసినాను, మళ్ళీ వచ్చింది. ఇంకా ఈసారి ఇలా కాదు, నేను ధ్యానాన్నే పూర్తి నమ్ముకున్నాను అనమాట. నువ్వే నాకు శరణము. ప్రతి ఒక్కరూ ఇలా పెళ్ళైన తర్వాత పిల్లల్ని ఎత్తుకోబోయి సంసారం అక్కడ పెట్టి చేసుకోవాలంటే కాదు, నేను ఇక్కడే ఉండి నేను చేసుకోవాలి, నాకు దారి చూపించండి మాస్టర్స్ అని నేను మనసులో అనుకుని ధ్యానం చేసుకుంటూ వచ్చానన్నమాట. ఈసారి నేను పెయిన్ వస్తే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నిద్ర లేవడం, గబగబా కొంచెం పని చేయడం, పిల్లల క్యారీ కట్టివ్వడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత అంత టిఫిన్ తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ 2 అవర్స్ రెస్ట్ తర్వాత మళ్ళీ లేచి పని చేసుకోవడం, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ధ్యానం చేసుకోవడం. ఇలా చేసుకుంటూనే నన్ను నేను బాగా చేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత నాకు 7, 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా నాకు ఈ డిసీజ్ రాలేదు. అంటే ధ్యానం మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళినామంటే నో డాక్టర్ నో మెడిసిన్ అనే స్థితిలో మనము ఉండొచ్చు అని నాకు రుజువైంది, నా అంతకు నాకే రుజువైంది అన్నమాట. అయితే ప్రతి ఒక్కరికి తగ్గిపోతుందా, ఎంత తగ్గుతుంది అంటే మనకున్న జబ్బు యొక్క స్థితిని బట్టి, అది తక్కువ స్థితిలో ఉంటే కొద్దిసేపు చేస్తే చాలు, ఎక్కువ సీరియస్గా ఉంటే మనము ఎక్కువ రోజులు చేయాలన్నమాట. అది తగ్గే వరకు మనం చేసినామంటే తగ్గుతుంది, ఎలాంటి జబ్బులైనా తగ్గుతాయి అనే ధైర్యం నాకు ఇచ్చింది ఈ ధ్యానం. ఈరోజు మళ్ళీ నాకు ఆ పెయిన్ అంటే భయపడిపోయేదాన్ని, ఎన్ని జన్మల కర్మమో ఇది, నేను ఇంత నరకం అనుభవిస్తున్నాను అని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నాకు భయం లేదన్నమాట. ఒక సాధనం, ఒక ఆయుధం, ఒక బహుమానం నాకు దొరికింది. ఈ ధ్యానంతో నేను దీన్ని సాధించుకుంటున్నాను. ఇప్పుడు ఏ పెయిన్ లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా నేను ఈ నా జీవితాన్ని హాయిగా ఆనందంగా కొనసాగిస్తున్నాను. అట్లే నాకు ఇంట్లో పరిస్థితులు కూడా అంతే. నాకు యాస్ట్రల్గా అనుభవాలు ఏం లేవు, కానీ మామూలుగా జీవితంలో జరిగే విషయాలే నాకు అనుభవాలుగా తెలుస్తాయన్నమాట. నేను, మా హస్బెండ్, మా సార్ ఇద్దరు ధ్యానం చేస్తాము. అయితే ఇక్కడ మన చిత్తూరులో ద చిత్తూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని ఉంది. దాంట్లో మా సార్ ట్రెజరర్గా ఉండేవారు. ఇద్దరు ధ్యాన కార్యక్రమాలకు మేము హాజరయ్యే వాళ్ళము. చక్కగా ధ్యానం చేసుకుంటాము. శాకాహార ర్యాలీలు, ఇంటింటా ధ్యానము, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వారం రోజులు ధ్యానము, ఇట్లా అన్ని ప్రోగ్రాంలు చేసుకుంటూ క్లాసులు కూడా ఇచ్చేదాన్ని అన్నమాట. ఇలా చేస్తాము. అయితే వేరే ఊర్లో, ఇప్పుడు మనకు బెంగళూరులో బుద్ధ పౌర్ణమి జరుగుతుంది, హైదరాబాద్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంది, ఇంకా వేరే ఊర్లో ఇక్కడ తటపర్తి సార్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఊర్లో. ఇలా క్లాసులు జరిగేటప్పుడు వెళ్ళాలని ఇష్టము, తపన, ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనే ఆత్రం అన్నమాట. అయితే ఇద్దరు వెళ్ళేక కాదు, మాకు వ్యాపారం ఉండే దానివల్ల ఊర్లో జరిగే ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవుతాను. ఊరు బయట వేరే ఊర్లో జరిగే వాటికి మా సార్ని వెళ్ళమంటాను.
అలాగే ఒకసారి తటపత్రి సార్ది వాళ్ళ ఊర్లో మౌన ధ్యానముని అప్పుడు కొత్తగా ఎప్పుడు 10-12 ఏళ్ళకు ముందు జరిగిందనమాట. దానికి మా సార్ వెళ్ళినారు. ఎంత భాగ్యము, ఎంత అదృష్టము, మౌనం అనేదే ఒక వరము. అలాంటి క్లాసులకు మా సార్ వెళ్ళినారు. నాకు ఆయన మీద తపన, ఎలా ఉంటుందో, ఆయన ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో ఇలా ఆలోచనలు నాకు. నేను షాప్లో కూర్చుంటాను, నాకేం తెలియదు షాప్లో, కానీ ఆయన నాకు చెప్పేసి పోతారు, నువ్వు షాప్ మూసేసినారు నీ పేరు లేకుండా తీసి పెట్టుకో, నీకేమైనా తెలిస్తే లేకుంటే లేదు, ఆయన రేపు వస్తారు మన్నాడు వస్తారని చెప్పు ఉంటారు. అది ఒక ధైర్యం అనమాట ఆయన నాకు ఇచ్చింది. కూర్చుంటాను షాప్లో, నేను ధ్యానాంధ్ర, ధ్యాన జగత్తు ఇలాంటి బుక్స్, యోగుల బుక్స్ ఎత్తుకుంటాను. మెయిన్ రోడ్లో ఉండదు మా షాపు. నేను బుక్ ఎత్తుకుంటాను, అంత మెయిన్లో అర్ధగంట సేపు ఎవ్వరు రారండి, నాకు డిస్టర్బ్ చేయరు, చక్కగా చదువుతాను. ఆ చదువుతూ ఉంటే ఆ బుక్స్లో దాని సారాన్ని నేను తీసుకుంటా అంటే మా సారు ఎంత ఆనందం పొందుతా ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఇంతకు మించి ఈ లోకంలో ఏం లేదు అన్నట్టు, ఈ లోకానికి నాకు సంబంధమే లేదన్నట్టు నడి రోడ్డు సంతలో కూర్చున్నట్టు కూర్చొని నేను అనుభూతి చెందుతానన్నమాట. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరో వస్తారు ఒకరు, సరే అని లేస్తే నాకు రేట్లు తెలిస్తే వస్తువు తెలియదు, వస్తువు ఎక్కడుండేది తెలిస్తే రేట్లు తెలియదు. కానీ వాళ్ళు వచ్చి వ్యాపారం ఎట్లా జరుగుతుందంటే అక్కడ ఎదురుగా ఉండేదే రెగ్యులర్గా ఇచ్చే ఐటమే అడుగుతారనమాట. ఈ అర్ధగంట నేను చేసింది ఎంత ఉందో ధ్యానము, ఆ అర్ధగంట వ్యాపారం నాకు చేసేస్తారు వాళ్ళు. టకటకటగా వస్తారు, వ్యాపారం జరుగుతుంది, మళ్ళీ కొంతసేపు గ్యాప్ అనమాట, మళ్ళీ నేను చదువుకోవచ్చు. చూడండి, అప్పుడు నాకు అర్థమైంది, తపన అనేది ఉంటే మనం ఎక్కడ కూర్చొనైనా మనం పొందేదాన్ని పొందేయచ్చు, క్లాసులకే వెళ్ళాల్సిన పని లేదు అని నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత మనకు ధ్యాన మహాచక్రాలు, క్లాసులు ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి జరిగేటప్పుడంతా ఎక్కడ పోయినా మన దీంట్లో ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ జరుగుతుంది. ఆ టైంలో నేను మిస్ కాకుండా అక్కడ జరిగే టైంలో ఇక్కడ నేను ధ్యానం చేసుకుంటాను. ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అని నేను సంకల్పం పెట్టుకోగానే నేను అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. నా ఆనందానికి అంతులు లేవు. నాకు భౌతిక జీవితంలో కూడా ఏం కావాలో ఆ సమయానికి అది మాస్టర్లు సమకూరుస్తూ ఉంటారు. అంటే మనం భగవంతుని నీడలో ఉండాము, సృష్టి చేతిలో ఉండాము, మన చేతుల్లో ఏమి లేదు అనేది నాకు బాగా అర్థమవుతుందన్నమాట. ఈ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో దుఃఖం మనలో నుంచి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇంకా దుఃఖం వెళ్ళిపోతే ఏముండదు, అంత ఆనందమే. ఆనందమయ స్థితినే నేను ఎంజాయ్ చేస్తున్నానండి. ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించినటువంటి మన గురువు గారికి నేను నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.